ఆదరణ కలిగించే దేవుని మాట, స్వస్థపరచే మాట, నిన్ను నడిపించే మాట, ఇది ఆదరణ కలిగించు దేవుని మాట. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఆదరణ కలిగించే దేవుని మాట. 46వ కీర్తన 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మన ఆపదలో ఆయన సహాయకుడిగా ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీ ఆపత్కాలంలో ఆయన సహాయకుడిగా ఉంటాడంట. మనుషులను ఆశ్రయిస్తున్నావేమో, ఈరోజు మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతున్నావేమో, నాకు ఆ సహాయం చేయి, నాకు ఈ సహాయం చేయని మనుషులను దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతున్నావేమో. కానీ మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని వాక్యం తెలియజేస్తున్న రీతిలో నీవు దేవుణ్ణి, నీకు వచ్చిన సమస్యను బట్టి, నీకు వచ్చిన ఆపదను బట్టి, నీకు వచ్చిన కష్టమును బట్టి నీవు దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. సహాయం చేసి నీకు నెమ్మది, సమాధానం ఆయన కలగజేస్తాడు. నీవు ఆయన నమ్మినట్లయితే ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటానని దేవుడు వాక్యం తెలియజేస్తున్నాడు. ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. అందరూ విడిచిపెట్టినా కూడా నీకు ఎప్పుడైనా కూడా దేవుడు ఆశ్రయముగా ఉంటాడు. నువ్వు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. ఆయన నిన్ను ఆదరించి నీకు నెమ్మదిని అనుగ్రహించగల సమర్థుడై ఉన్నాడు. దేవుని ఆశ్రయించి నూతన మేలులు పొందుకోండి, దైవ ఆశీర్వాదాలు పొందుకోండి. ఆమేన్. పరిశుద్ధమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్ను ఆశ్రయించువారు నిన్ను విడిచిపెట్టువాడు కాదు తండ్రి ప్రభా. నిన్ను ఆశ్రయించువారు తండ్రి ప్రభా ఖచ్చితంగా మేలు పొందుకుంటారని తెలియజేస్తున్నావు తండ్రి. నువ్వు సహాయకుడిగా ఉంటానని సెలవిస్తున్నావు తండ్రి. నీ సహాయము, నీ సన్నిధి, నీ కాపుదల వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. నీ హస్తములు వారికి తోడుగా ఉంచండి తండ్రి. నీ కృపలో వర్ధిల్ల చేయమండి దేవా. ఈరోజు ఆపదలో, ఆటంకంలో, బాధలో ఎవరైతే ఉన్నారో, కన్నీటితో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని దర్శించమని, వారి ఆపత్కాలమందు వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీవే వారికి మార్గము చూయించమని, వారి ద్వారాలు తెరవమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.